కరీంనగర్ లో సంచలనంగా మారిన పిఎంజే జ్యువెలర్స్ ఏదైతే దోపిడీ జరిగిందో అది పెద్ద చరిత్రగా నిలిచింది. చాలా సంచలనాలకు దారితీస్తుంది. ఉదయం 10:30 గంటల ప్రాంతంలోనే 5గురు దుండగులు నేరుగా జ్యువెలరీలోకి చుట్టుకుపోయి అక్కడున్న సిబ్బందిని కట్టేసి నానా హంగామా చేసి దాదాపు 20 నుంచి 25 నిమిషాలు ఉండి దోచుకెళ్లిన సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం లేపడమే కాకుండా రాజకీయ దుమారాన్ని రేపుతున్న సందర్భం. ప్రస్తుతం వీళ్ళంతా ఎక్కడి వారు, ఎక్కడి నుంచి వచ్చారు, పోలీసుల వేట ఎక్కడి దాకా కొనసాగుతోంది తెలుసుకునే ముందు మీరు చూస్తున్నారు పురా లోకల్. నేను మీ మధుకర్ రెడ్డి. కరీంనగర్ జిల్లా కేంద్రంగా జరిగిన పిఎంజే జ్యువెలరీస్ దోపిడీ ప్రస్తుతం పోలీసులకు సవాలుగా మారింది. వచ్చిన 5గురు దోపిడీదారులు మాస్కు లేకుండా పోలీసులకు సవాల్ విసురుతున్నారు. దొంగలు కరుడుగట్టిన వాళ్ళ గతంలో ఎక్స్పీరియన్స్ ఉన్నవారనే పోలీసులు ఛేదిస్తున్న క్రమంలోనే 3 ఆచూకీ ఇప్పటికే కనుగొన్నారు. దొంగతనం ఎంత ఈజీగా చేసి వెళ్లారో పోలీసులు కూడా కరీంనగర్ వింగులన్నీ దాదాపు 16 టీములు ఛాలెంజ్ గా చేసి ఈ కేసును ఛేదిస్తున్నారు. ఇప్పటికే కీలకమైన ఆధారాలన్నీ సేకరించడం జరిగింది. మొత్తానికి కరీంనగర్ పట్టణానికి టౌన్ లోకి సొచ్చుకొని వచ్చిన దుండగులు నేరుగా పిఎంజే నుంచి ఎటు వెళ్లారు, ఆ బైకుల వివరాలు ఇప్పటికే పూర్తి స్థాయిలో సేకరించడం జరిగింది. అపాచీ వెహికల్ అలాగే పల్సర్ వెహికల్ మొదటి రోజు నుంచి చెప్తున్నట్టుగానే. అయితే ప్రస్తుతం రోజు రోజుకు వీరంతా ఎక్కడి నుంచి వచ్చారనే కేసు ఛేదిస్తున్న క్రమంలో వీరంతా 1వ తారీఖు నుంచి 3వ తారీఖు ఉదయం 6:30 వరకు ధర్మపురి పట్టణంలో ఒక లాడ్జిలో ఉన్నట్టుగా పూర్తి స్థాయిలో సీసీ ఫుటేజీని కూడా సేకరించడం జరిగింది. దానికన్నా ముందు వీళ్ళు ఎక్కడున్నారని సేకరించిన సమాచారంలో పెద్దపల్లి జిల్లా కేంద్రంలో కూడా ఉన్నట్టుగా తెలిసారు. అయితే ఏప్రిల్ మాసంలోనే ఈ పెద్ద భారీ స్కెచ్ వేసినప్పటికీ కారణాలు తెలియదు. మొత్తానికి వాళ్ళు ఎలాంటి రాబరీ చేయలేదు. మొత్తంగా పోలీసులకు సవాల్ విసురుతున్న క్రమంలో ఒక బ్యాగు వదిలి వెళ్ళడము, బైక్ వదిలి వెళ్ళడము, తర్వాత హెల్మెట్ వదిలి వెళ్ళడం, ఇవన్నీ కూడా దారి వెంట వెళ్తున్న క్రమంలో పోలీసులను పూర్తి స్థాయిలో ఈ దుండగులు మిస్గైడ్ చేస్తున్న క్రమమే కనబడుతుంది. అయినప్పటికీ కూడా పోలీసులు మాత్రం ఛాలెంజ్ గా తీసుకున్నారు. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 16 టీములు వీరందరినీ కూడా ఛేదిస్తున్న క్రమంలో చాలా సంచలన విషయాలు బయటపడుతున్నాయి. వీళ్ళందరినీ 5గురులో 3 గుర్తించారు. ఒకరు ఆనంద్, ఒకరు షాబుద్దీన్, ఇంకోరు ఇంతియాజ్. ఈ షాబుద్దీన్ గతంలో పూణేలో జైలు శిక్ష అనుభవించి వచ్చినట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఎంత వేగంగా దొంగతనం చేశారు, అంత వేగంగా కేసుకు సంబంధించిన విషయాలన్నీ కూడా పోలీసులు ఛేదిస్తున్న క్రమం. అయితే ప్రస్తుతం కేసు దగ్గరకు వద్దాం. 1వ తారీఖు ముందు వాళ్ళు ఎక్కడున్నారు? 1వ తారీఖు ధర్మపురి పట్టణం నుంచి కరీంనగర్ నేరుగా వచ్చారా లేదా? వచ్చిన తర్వాత పిఎంజే జ్యువెలరీస్ ని ఎందుకు ఎన్నుకున్నారు? పిఎంజే జ్యువెలరీలో వెళ్తూ ఒక మ్యాగజైన్, గన్కు సంబంధించిన ఒక మ్యాగజైన్, బుల్లెట్ షెల్స్ అక్కడ పడడము, తర్వాత ఒక బ్యాగ్ దొరకడం, ఇదంతా కీలక ఆధారంగా మారింది. మొత్తానికి వీటిని బేస్ చేసుకొని ప్రస్తుతం 3 నేరస్తులను వీళ్ళంతా గుర్తింపు చేయడం జరిగింది. ఇంకో 2 నేరస్తులు ఎవరనేది కూడా విచారణ కొనసాగుతోంది 16 టీముల్లో. అయితే మొదటి నుంచి కూడా వీళ్ళంతా కరీంనగర్ పట్టణం నుంచి బయటకు వెళ్లే ముందు ఈ దొంగలు పూర్తి స్థాయిలో కన్ఫ్యూజ్ చేస్తూ విలేజ్ రోడ్ల ద్వారా వెళ్తూ చివరికి ధర్మపురి దగ్గర ఏదైతే ఉందో గోదావరి ఒడ్డున ఒక పల్సర్ వెహికల్ ని వదిలి వెళ్ళడం, అక్కడ హెల్మెట్ వదిలి. అయితే 3 పల్సర్ వెహికల్ మీద, అపాచీ మీద 2 వెళ్ళారు. ఈ 3 మళ్ళీ అక్కడి నుంచి ఎక్కడ వెళ్ళారు? వీళ్ళు 5గురే ఉన్నారా, లేక 5గురితో పాటు ధర్మపురి పట్టణంలో ఇంకో కొంతమంది తిష్ట వేసి ఆ నగల మూటాలన్నీ ఇక్కడి నుంచి పక్కకు పంపించారా? వీళ్ళంతా ఎక్కడున్నారు? అడవులను జల్లెడబడుతున్నారు. బార్డర్ ఉన్నది. ఇప్పుడు గోదావరి నడు ఒడ్డు దాటితే ఆదిలాబాద్ జిల్లా స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి అడవి మార్గాలు వెళ్తే మహారాష్ట్ర బార్డర్ ఉంటుంది. మొత్తానికి దొంగలు ఎంత కరుడు కట్టినప్పుడు కూడా ఫేస్లకు మాస్క్ లేకపోవడం పోలీసులకు అడ్వాంటేజ్ గా మారింది. సీసీ కెమెరాలో క్లియర్ గా వాళ్ళ ఫేస్లన్నీ కూడా ఇప్పటికే ప్రకటించడం జరిగింది. దాని ద్వారానే 3 గుర్తించడం జరిగింది. మొత్తంగా కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన దొంగల కేసును పోలీసులు అతివేగంగా ఛేదిస్తున్నారు. సీసీ కెమెరా ఫుటేజీలు కరీంనగర్ నగరం నుంచి ధర్మపురి వరకు
చేస్తున్న క్రమంలో చాలా సీసీ ఫుటేజ్లు, వీళ్ళు బైక్ పై వెళ్తున్న ఫుటేజ్లు, తర్వాత బైక్ వదిలేసింది, గతంలో లాడ్జ్ దగ్గర ఉన్న ఇవన్నీ కూడా క్రోడీకరించి నేరస్తులను అతి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెప్తున్న పరిస్థితి. మొత్తంగా కోట్లు కొట్టేసిన దొంగలు అపనంగా దాటేస్తున్న క్రమంలో జిల్లా సరిహద్దులు, రాష్ట్ర సరిహద్దులు దాటేస్తున్న క్రమంలో వాళ్ళని వదిలిపెట్టేది లేదని చెప్పి పోలీసులు ఛాలెంజ్ గా ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే చాలా కీలక అంశాలన్నీ కూడా మీడియాకు వెల్లడించకుండా కూడా చాలా నిగూఢంగా, చాలా స్పీడ్ గా విచారణ కొనసాగుతుందని తెలుస్తుంది. చూస్తూనే ఉండండి పురాలోకల్ న్యూస్.